పురపాలక పట్టణ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అధికారులతో ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, నిలవల విజయశ్రీ, గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్లు విచ్చేశారు. ముందుగా రాష్ట్ర మంత్రి ఆనంకు మంత్రి నారాయణ స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి నివాసంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నారాయణ ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించారు. ప్రధానంగా జిల్లా అభివృద్ధి, నెల్లూరు నగరంలో పెండింగ్ ప్రాజెక్టులు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అన్న క్యాంటీన్, టిడ్కో గృహాలు, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, స్వర్ణాల చెరువు తదితర అంశాలపై చర్చించనున్నారు. అప్పుడు ఒక కాలేజీ అంటే 11th and 12th పిల్లలకి కాస్త మెరిటోరియస్ స్టూడెంట్స్ని డెవలప్ చేస్తామని రాజు మున్సిపల్ మేయర్గా ఉన్న అజీజ్ గారి ఆధ్వర్యంలో అంటే దానికై ఎక్స్పెండిచర్ అంతా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్ దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే అంతకుముందు అక్కడ లా కాలేజీ ఉండింది. ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి నీట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ బిట్స్ పిలాని అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు. చాలా సంతోషం. ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో. ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అన్నీ తీసేశారు. ఎలక్షన్ ముందు నేను చెప్పాను రాగానే దాని మళ్ళీ టేకప్ చేస్తామని. దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా కాలేజీ కాదు స్కూలు అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా అంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్కి ఒక మోడల్గా చేసి ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాళ్ నగర్ కావచ్చు, కుసుమార్జన కావచ్చు, పేదలు నిరుపేదల పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను. అయితే త్వరలో కార్యరూపం ఏదైనా ఈ అకాడమిక్ చేయలేవు, ఆల్రెడీ అకాడమిక్ స్టార్ట్ అయిపోయింది. అందువల్ల ఇవన్నీ ప్లాన్లు చేసి నెక్స్ట్ అకాడమిక్ బిగినింగ్ నుంచి దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే కాదు కనీసం ఒక 1000 మంది పిల్లలకి బెనిఫిట్ అయ్యేది చేయాలి. అయితే దానికి ఫండ్స్ కావాలి. అంటే ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ, సిఎస్ఆర్ ఫండ్ ఏదో ఒకటి చేస్తాం, బట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్. దానికి ఎలా అనేది బడ్జెట్స్ అనేది సీఎం గారితో మాట్లాడి కార్పొరేషన్తో మాట్లాడి ఖచ్చితంగా కనీసం ఒక 1000 మంది పిల్లలు అందులో కనీసం ఒక 300-400 హాస్టల్ మిగతా వాళ్ళు డే స్కాలర్ బెనిఫిట్ అయ్యేటట్టుగా హై క్వాలిటీ అది పేదలు నిరుపేదలకి ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగినాయి. అందులో పర్టికులర్గా ఈ యొక్క లేఅవుట్స్ విషయంలో చాలా జరిగినాయి. ఒక నెల్లూరే కాదు అనేక జిల్లాల్లో జరిగినాయి. ఈ అర్బన్ అథారిటీస్లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, పర్టికులర్గా లేఅవుట్స్. దాని మీద యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశించారు ఎంక్వైరీ చేయమని. నెల్లూరుకు కూడా ఒక 3-man కమిటీ వేశారు, కడప కూడా ఒక 3-man కమిటీ వేశారు. ఈ విధంగా యాక్చువల్గా వీటన్నిటి మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవటం ఎలా అనేది ఎలా తీసుకునేది లీగల్గా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ. ఇవాళ సమీక్ష చేశారు. మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు. మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశిల ప్రాజెక్ట్ని జరిగిన నష్టాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు. ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్నీ రస్ట్ పట్టిపోయి తెగిపోతూ ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మంత్రి గారికి వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు, గ్రీస్ కూడా వాడలేదు వాళ్ళు.
మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది. మరి అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్, దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్, దానికి కూడా సర్ప్లస్ గేట్స్, అందులో కూడా పనులు మొదలుపెట్టి 15-20 సంవత్సరాలు అయితే ఈ రోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట. సో ఇవన్నీ కూడా సమీక్ష చేయడానికి మంత్రి గారిని ఆహ్వానించారు. మంత్రి గారు వస్తామని కూడా హామీ ఇచ్చారు. తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశిల ప్రాజెక్ట్, తెలుగు గంగ ప్రాజెక్ట్, దాదాపు 10 లక్షల ఎకరాలకి సాగునీరు ఇచ్చేటువంటి ఈ 2 రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరి ఆలోచన. దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందామని మంత్రి గారు సమీక్షల్లో చాలా ఖచ్చితమైనటువంటి నివేదికలు మాకు కావాలి. ఆ నివేదికల్లో వచ్చిన తర్వాత మా నిర్ణయాలు ఉంటాయి. అభివృద్ధికి మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది. కాబట్టి ఆత్మకూరు సమీక్ష మున్సిపాలిటీకి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి, మున్సిపాలిటీలో సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ మీద పూర్తి సమీక్ష చేసాం. అలాగే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ఇరిగేషన్ మంత్రి గారితో సమీక్షిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది. దీంట్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే ఆత్మకూరు టౌన్కి సంబంధించిన మున్సిపల్ పాలకులు అందరూ కూడా వచ్చారు. మంత్రి గారు వారందరి సమక్షంలోనే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష చాలా విలువైన సమీక్ష. ప్రజాప్రతినిధులకి అలాగే ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి మార్గాన్ని అన్వేషించేటువంటి సమీక్ష ఇవాళ నారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఒక సమన్వయంతో చేసుకోవడం అనేది మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. భవిష్యత్తు ఇంకా బాగుంటుంది, మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేద్దామని మేమందరం కూడా భావిస్తాము. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.